మేకా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అప్డేట్ వచ్చేసింది. గత వారం రోజులుగా గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. స్లోగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యొక్క చిత్రం నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. అయితే ఈ యొక్క సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వడంతో మూవీ టీం ప్రమోషన్లో జోరు పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ సినిమా నుంచి నేడు టీజర్ రిలీజ్ అయింది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో గ్రాండ్గా ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించి అక్కడ థియేటర్లో గేమ్ చేంజర్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ లుక్స్, ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ లుక్కు మరించి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఈ యొక్క టీజర్ మాత్రం మంచి హైప్నైతే క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ యొక్క సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరో హీరోయిన్గా అంజలి నటిస్తూ ఉన్నారు. ఇక శ్రీకాంత్, తమిళ నటుడు ఏజే సూర్య, సముద్రకాని, కన్నడ నటుడు జయరామ్, సునీల్ నాజర్లు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాకు ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా గేమ్ చేంజర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. చరణ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, కియారాతో మీ లవ్ ట్రాక్ కానీ, అలాగే పొలిటికల్ లీడర్గా మీ యొక్క ఎంట్రీ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి.